ఇది నా మొదటి యూట్యూబ్ వీడియో. ముందుగా అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లోకి చకచక వెళ్ళిపోదాం. ఈరోజు మిమ్మల్ని దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. అది తమిళనాడులోని మహాబలిపురం. నేను వెళ్ళినప్పుడు జనవరి సీజన్ కాబట్టి ఎక్కువ మంది తరలి వచ్చారు. సముద్రం అంచున ఉన్న అద్భుతమైన శిలాకళాక్షేత్రం వణుకు ఉన్న రహస్యాలు మరియు విశేషాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. శిల్పకళా వైభవం. మహాబలిపురం అనగా మనకు గుర్తొచ్చేది పల్లవ రాజు కాలం నాటి అద్భుతమైన రాతి కట్టడాలు. ఇక్కడ ప్రతి రాయి ఒక కథని చెబుతుంది. ముఖ్యంగా అర్జునుడు తపస్సు అనే శిల్పం ప్రపంచంలోని అతి పెద్ద ఓపెన్ ఏరియా రిలీఫ్ శిల్పాల్లో ఒకటి. పంచ పాండవుల రథాలు కేవలం ఒక్క రాయితో మలిచిన 5 వేరు వేరు రథాలుగా నిర్మించడం పల్లవుల ఇంజనీరింగ్ నైపుణ్యతకు నిదర్శనం. ఇవి చూస్తుంటే ప్రాచీన కళాకారులకు ప్రతిభకు మనం ఫిదా అయిపోతాం. మహాబలిపురం పీఠాన్ని చూడాలంటే మనం మొదటిగా టికెట్ తీసుకొని టికెట్ చెకింగ్లో చూపించి స్టాంప్ వేయిస్తారు. అంటే మనం లోపలికి ప్రవేశించవచ్చు. సముద్రపై అలల మధ్యన ఉన్న ఈ ఆలయం మహాబలిపురంకి కిరీటం లాంటిది. ఉదయం సూర్యోదయ సమయంలో ఈ ఆలయం బంగారపు రంగులో మెరుస్తుంది. కృష్ణ బాణం. మరి వింత ఏమిటంటే ఈ భారీ రాయి ఇది నిటారుగా ఉన్నా కూడా అంచున ఎలా నిలబడిందో ఇప్పటికీ ఒక్క మిస్టరీ. ఏనుగులు లాగినా ఇది కదలకపోవడం విశేషం. చూశారుగా ఫ్రెండ్స్, చరిత్రను ప్రకృతిను ఇష్టపడే వారికి ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశం మహాబలిపురం. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేక వెళ్ళాలనుకుంటున్నారా? కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇంకోసారి మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.